సో డియర్ ఫ్రెండ్స్, అందరికీ మన ఛానల్కు స్వాగతం. ఇక్కడ మన మిత్రుడు ప్రవీణ్ ఉన్నారు. వారు ఇప్పుడు వరంగల్ డైట్లో డిఎల్ఈడి ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. వీరు మొన్న టెట్ రాశారు. రాయడమే కాదు, వారు 120 స్కోర్ చేశారు పేపర్ 1. సో పేపర్ 1లో 120 స్కోర్ అనేది వెరీ గుడ్ స్కోర్, మనకు తెలిసిందే. సో వారికి ఫైనల్ ఇయర్ లోపట్నే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా 2-3 మంత్స్ అయితే ఎగ్జామ్స్ అయిపోతాయి. ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోతే కమింగ్ డిఎస్సికి రెడీ ఉన్నారు. వారు డిఎస్సి రాయడానికి, జాబ్ కొట్టుకోవడానికి సంసిద్ధంగా ఉన్నారు. మరి ఎట్లా స్కోర్ చేశారు, ఏంది వారి ఎట్లా ప్రిపరేషన్ ఏ రకంగా ఉందో వారి మాటల్లోనే తెలుసుకుందాం. ప్రవీణ్, థ్యాంక్ యూ ప్రవీణ్, మీరు జాయిన్ అయినందుకు. ఎందుకోసమంటే మీకు రిక్వెస్ట్ చేయగానే మీరు మామూలుగా యాక్సెప్ట్ చేశారు. మన మిత్రులకు ఉపయోగపడుతున్న ఆశతోటి ఇంటర్వ్యూ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మీరు ఎట్లా చదివారు, మీ ప్యాత్ ఎట్లా ఉందనేది డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది మన వాళ్ళకు. ఎట్లా ఉంది మీ యొక్క ఆలోచనను, మీరు ఎట్లా ప్రిపేర్ అయ్యారు మన మిత్రులతోటి పంచుకోండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్. నా పేరు ప్రవీణ్. నేను డైట్ వరంగల్లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇప్పటి వరకు నేను 2 టెట్లు రాసిన. ఒక ఫస్ట్ టెట్ వచ్చేసి 2025 జనవరిలో జరిగింది. ఆ టెట్లో నాకు 108 మార్క్స్ వచ్చినాయి. తర్వాత ఇప్పుడు మొన్న జూన్లో జరిగిన టెట్లో నాకు 120 స్కోర్ వచ్చింది. ఈ ప్రిపరేషన్ అనేది నేను ఫస్ట్ ఇయర్ ఈ కోర్సులో జాయిన్ అయినప్పటి నుంచే ఇది కంటిన్యూ చేసిన. ఎట్లా ఇప్పుడు డిఎస్సిలో జాబ్ కొట్టాలని అనుకునేటోని నేను. దానికోసం ఇక ఎట్లాగో టెట్ వెయిటేజ్ ఉంటుంది, ఇట్లా క్వాలిఫై కావాలి కాబట్టి దీన్ని కూడా ఖచ్చితంగా నేను కన్సిడర్ చేసిన. ఇప్పుడు టెట్ స్కోర్ చేయాలి అంటే ఇప్పుడు మనకి ఎట్లాగో 20 మార్క్స్ ఉంటాయి. అలా మ్యాక్సిమం స్కోర్ అనేది తీసుకొచ్చుకోవాలి. డిఎస్సికి యూజ్ అవుతుంది. మనకు క్వాలిఫై అవ్వడం అవుతాం, కాకపోతే డిఎస్సికి కూడా మనకు ఈ స్కోర్ అనేది కావాలి కాబట్టి స్ట్రాటజీ అనేది ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అది అప్పుడు నేను ఏం చేసిందంటే డిఎస్సి సిలబస్ తీసుకున్నా, టెట్ సిలబస్ కూడా తీసుకున్నా. నేను 2 సిలబస్ తీసుకున్నా. సిలబస్ మనకి ఎక్కడ ఏం జరుగుద్ది అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ లాగానే ఉంటుంది. ఇప్పుడు మన కానిస్టేబుల్ ఇప్పుడు ఎట్లయితే ఉంటాయో టెట్ డిఎస్సి కూడా అలాంటిదే. మనకు టెట్ సిలబస్లో మనకు మెయిన్గా వచ్చేసి కంటెంట్ ఉంటుంది, మెథడ్స్ ఉంటుంది, సబ్జెక్ట్స్, తర్వాత ఈ సైకాలజీ ఒకటి ఉంటుంది. ఇప్పుడు తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్, సైకాలజీ 3 కలిపి మనకు 30 మార్క్స్ లెక్క 150 ఉంటాయి. మళ్ళీ మెథడ్స్ ఉంటాయి, మళ్ళీ కంటెంట్ ఉంటుంది. ఈ సబ్జెక్ట్స్కి వచ్చేసరికి సైకాలజీ ఉంటుంది. మన డిఎస్సికి కూడా సైన్స్, సోషల్, ఈవీఎస్ ఫ్లిప్ అవుతుంది. కాకపోతే కంటెంట్ అనేది మనం మ్యాక్సిమం ఖచ్చితంగా అది 80% మనకు టెట్ డిఎస్సి కొలాబరేట్ అయి ఉంటుంది అన్నట్టు. దీన్ని చదివినా మనకు ఒకటే సిలబస్ ఉంటుంది. మెథడ్స్ కూడా మనకు ఆల్మోస్ట్ ఈ మెథడ్ ఆ మెథడ్ ఒకటే తిరిగి ఉంటుంది. బుక్స్ మనకు ఒకటే దగ్గర చదవాలి, ఒకటే ఉంటుంది. దీన్ని ఏంటంటే టెట్కు డిఎస్సికి సపరేట్ అని ఫీల్ అయ్యి దీన్ని రాసినాకనే తర్వాత డిఎస్సి రాస్తా అని అనుకోకుండా డిఎస్సిగా చదువుతామని ఫీల్ కావాలి. అల్లుండే టాపిక్స్ ఇల్లుండే టాపిక్స్ సమానంగా ఉంటుంది, అంటే ఈక్వల్గా ఉంటాయి. అట్లా అనుకుని నేను ఏది చదివినా కూడా ఖచ్చితంగా మనం ఇప్పుడు టెట్ చదవాలన్నా మళ్ళీ బుక్స్ దగ్గర పోవాల్సిందే, టెక్స్ట్ బుక్స్ దగ్గరికి. ఫస్ట్ టు 8th డిఎస్సి చదివినా బుక్స్ దగ్గరికి పోవాల్సింది. బుక్సే చదివితే అయిపోతుంది అని చెప్పి నేను ఫస్ట్ నుంచి 8th వరకు నేను బుక్స్ చదవడం చదివేటోడిని. అట్లనే డైట్ బుక్స్ కూడా సేమ్, ఇక డిఎస్సి కూడా డైట్ బుక్సే చదవాలి కాబట్టి ఇక డైట్ బుక్స్ చదివేటోడిని. ఫస్ట్ ఇయర్ నుంచి కూడా క్లాసులు వినేటోడిని, చదివేటోడిని, గ్యాప్ వచ్చినప్పుడల్లా చదువుకునేటోడిని. అట్లా జరిగేది. తెలుగు, ఇంగ్లీషు టెక్స్ట్ బుక్స్ ఫస్ట్ నుంచి 8th వరకు చదివిన. 10th క్లాస్ వరకు అయితే చదవలేదు. ఇంటర్లో నాది ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మ్యాథ్స్ మీద కొంచెం ఇబ్బంది అయితే నాకు ఉండదు. నేను కొంచెం రివిజన్ లాగానే చేసేటోని తప్పించి సీరియస్గా మ్యాథ్స్ని ఇప్పుడు కూడా ఇబ్బంది పడేటోని కాదు. తర్వాత స్కూల్ ఉన్నప్పుడు నాకు అన్ని సబ్జెక్టుల మీద గ్రిప్ ఉండేది. అంటే పెద్ద టాపర్ని కాకపోయినా కూడా ప్రతి సబ్జెక్ట్ కూడా నేను బాగానే అర్థం చేసుకోగలుగుతా. 10th క్లాస్ వరకు బాగా చదివినా కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇంత ఈజీగా వస్తుంది. తర్వాత నేను కొంచెం స్టడీలో వెనక అయిపోయినా, కాకపోతే 10th వరకు మాత్రం బాగా చదివిన. ఆ సబ్జెక్టే నాకు ఇప్పుడు యూజ్ అవుతుంది. ఓకే ప్రవీణ్, మీరు చాలా అంటే క్రిటికల్గా చెప్తున్నారు. అంటే చాలామంది ఏమనుకుంటామంటే మీరు ఒక విభిన్నంగా ఆలోచించారు.
అంటే టెట్ డిఎస్సి 2 సిలబస్లు తీసుకొని చూసి మీరు ప్రిపేర్ కావడం అనేది చాలా గ్రేట్. అంటే సైమల్టేనియస్గా మీరు టెట్కి ప్రిపేర్ అవుతున్నారు, డిఎస్సికి ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. ఆలోచన అనేది చాలా గొప్ప ఆలోచన. అన్నింటికంటే ఇక్కడ ముఖ్యమైనది అంటే ఒకసారి మీ స్కోర్ చెప్పండి. ఎందుకంటే స్కోర్ విడివిడిగా 120 అనేది మీకు వచ్చిన స్కోరే, కానీ ఎట్లా వచ్చింది? సైకాలజీ కానీ లేకపోతే తెలుగు, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఈవీఎస్ ఉంది కదా, ఎందుకంటే ఒక స్కోర్ అనేది మనకు కొంచెం హెల్ప్ చేస్తుంది. ఓకే, నాకు ఓవరాల్ స్కోర్ నాకు 120 వచ్చింది. తర్వాత నాకు సైకాలజీలో 20 మార్క్స్ వచ్చినాయి సార్. తర్వాత తెలుగులో 28 వచ్చినాయి, మ్యాథ్స్లో 26 వచ్చినాయి, తర్వాత ఇంగ్లీష్లో 22 వచ్చినాయి సార్, ఈవీఎస్లో 24 ఏమో వచ్చినాయి సార్. సో ఈ విధంగా మిత్రుడు ఏంటి అంటే సైకాలజీ అనేది 20 వచ్చినాయి అని చెప్తున్నారు. మ్యాథమెటిక్స్ తీసుకుంటే 26 వచ్చినాయి అని చెప్తున్నారు. ఎందుకంటే వారి బ్యాక్గ్రౌండ్ ఎంపీసీ. సో మ్యాథమెటిక్స్ మిత్రులకు ఒక రకంగా ఎంపీసీ మిత్రులకు ఒక కోణంలో మంచి అడ్వాంటేజ్. వారు చెప్పిన ఇంకో కీలకమైన చెప్తున్నారు. సార్ నేను 10th వరకు చాలా బాగా చదివేటాన్ని, అంటే నేను పెద్ద టాపర్ని కాదు, నేను అవరేజ్ స్టూడెంట్ అయినా కూడా సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ సంపాదించుకున్నానని చెప్తున్నారు. సో దానివల్ల ఈ స్కోర్ సాధనలో కూడా చాలా కీలకమైందని చెప్తున్నారు. సో ఒక రకంగా మనం ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్గా వెళ్దాం. ప్రవీణ్, ఇప్పుడు సైకాలజీ ఉంది కదా, సైకాలజీలో 20 స్కోర్ చేసుకున్నారు కదా. సైకాలజీ అనేది మంచి సబ్జెక్ట్. మీకు ఎట్లా ప్రిపేర్ అయ్యారు సైకాలజీకి? సైకాలజీకి ఫస్ట్ ఇయర్లో సైకాలజీ సబ్జెక్ట్ ఉంటుంది, సెకండ్ ఇయర్లో మనకు డైట్లో లేదు. ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు మాకు గోవర్ధన్ సారు బాగా చెప్పింటాడు. సార్ క్లాసులు నేను రెగ్యులర్గా ఫాలో అయినా. తర్వాత బుక్ కూడా ఉన్నది, ఆ టెక్స్ట్ బుక్ డైట్ బుక్ ఉన్నది, నేను దాన్ని రిఫర్ చేసేటోని. యూనిట్ వైజ్గా చూసుకుంటుంది. ఫస్ట్ యూనిట్ బాల్య దశ ఉంటుంది, తర్వాత అభ్యాసనం ఉంటుంది, తర్వాత మూర్తిమత్వం ఉంటుంది, తర్వాత పరిపక్వత, పెరుగుదల, ఇట్లా టాపిక్స్ అనేవి సబ్ టాపిక్స్ ఉంటే యూనిట్ వైజ్గా ఉంటుంది. దాన్ని మనకు టెట్లా సిలబస్లో ఏమి ఇచ్చింది అనేది చూసుకునేటోని. ఇంక నేనైతే టెట్కి సపరేట్ అనే ఏం చేయలే, కానీ ఆ టెక్స్ట్ బుక్ మొత్తం ఫస్ట్ యూనిట్ నుంచి లాస్ట్ వరకు అన్ని యూనిట్లు నేను చదువుకునేటోని. అటు నీకు ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఎగ్జామ్స్ కోసం చదివిన, తర్వాత సమ్మర్లో కూడా నేను యూట్యూబ్లో క్లాసులు వినడం, తర్వాత నాకు అర్థమైనయో నా సొంతంగా చదువుతా, అర్థం కాని ఏమైనా ఉంటే యూట్యూబ్లోకి వచ్చి ఆ క్లాస్ విని తర్వాత మళ్ళీ చదివితే నాకు బాగా వచ్చేది. కొన్ని బిట్స్ కూడా ప్రాక్టీస్ చేసేటోని. ఓకే, ఇప్పుడు మీరు బిట్స్ ప్రాక్టీస్ అన్న పదం వాడారు కదా, ఎట్లా ఏం బిట్స్ ప్రాక్టీస్ చేశారు? మన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని ఏమైనా ప్రాక్టీస్ చేయడానికి అవకాశం దొరికిందా? సైకాలజీ అంటే అన్నీ కూడా ఒకే ప్యాటర్న్ ఉంటాయా ఉండయా నాకు తెలియదు, మీరు ఎట్లా ఫాలో అయ్యారు, కానీ సైకాలజీలో బిట్స్ ప్రాక్టీసు ఎట్లా చేశారు? బిట్స్ అంటే సార్ ఇప్పుడు యూట్యూబ్లోనే బిట్స్ వాళ్ళు చేసి పెడతారు. మనం టైప్ చేస్తే మనకు ఆ టాపిక్ మీద బిట్స్ అనాలిసిస్ చేస్తూ ఉంటారు వాళ్ళు, యూట్యూబ్ సార్లు ఉంటారు, వాళ్ళ అనాలిసిస్ వింటూ ఉంటాం. మనం ఆ బిట్ ప్రాక్టీస్ మనం చేస్తాం, తర్వాత వాటి అనాలిసిస్ చేస్తాను కూడా మనకు సబ్జెక్ట్ అనేది వస్తూ ఉంటుంది అది వింటే. తర్వాత టెస్ట్ సిరీస్లు కూడా ఉంటాయి సార్. మనం ఒక 50 రూపీస్, 100, 200 ఇట్లా పేమెంట్ చేసుకుంటే టెస్ట్ సిరీస్ దొరుకుతుంది. మనం ఇప్పుడు ఒక టాపిక్ వైజ్ ఉంటుంది, యూనిట్ వైజ్ టెస్ట్ సిరీస్లు ఉంటాయి సబ్జెక్ట్ మొత్తంలో. ఈ టాపిక్ ఇప్పుడు ఈరోజు ఈ టాపిక్ చదివితే ఆ టాపిక్లో మనం ఆ టెస్ట్ సిరీస్ ఆ టాపిక్ కోసమే రాస్తాం. అప్పుడు మనకు ఎంతవరకు వచ్చినాయి, ఎంతవరకు రాలేదు, ఇంకేమన్నా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలన్నా, ఎక్కడైనా ల్యాగ్ అయితే ఆ టాపిక్ని మళ్ళీ మనం బాగా చదవడం అట్లా చేసి టెస్ట్ సిరీస్లు రాసిన సార్. మళ్ళీ టెట్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్ కూడా అనాలిసిస్ చేస్తే అల్ల బిట్స్ ఎట్లా వస్తాయి మనకు అనేది కూడా తెలిసిపోతుంది. డిఎస్సి పేపర్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు కాబట్టి అల్ల బిట్లు ఎట్లా వస్తాయి అనేది, బిట్ డెప్త్ ఎట్లుంది అనేది కూడా తెలిసిపోతుంది మనకు. ఓకే డియర్ ఫ్రెండ్స్, విన్నారు కదా, ప్రవీణ్ యొక్క స్ట్రాటజీ అనేది చాలా గ్రేట్గా ఉంది. అంటే టాపిక్ చదవడమే కాదు, మనకి ఏంటంటే టెస్ట్ సిరీస్ తీసుకున్నా అని చెప్తున్నారు, అంతేకాకుండా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా తీసుకున్నా అన్నారు, అదే కాకుండా డిఎస్సి పేపర్స్ కూడా. అంటే మీకు తెలిసిందే మనకు టీఎస్ టెట్లో కూడా ప్రీవియస్గా ఎగ్జామ్ అయిన తర్వాత ఇప్పుడు కూడా పెడతారు ఆ యొక్క ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. అంటే ఇప్పుడైనా క్వశ్చన్ పేపర్స్ తీసుకుంటే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. చాలామందికి ఏమైంది అంటే పేపర్ 2లో చెప్తున్నాను, పేపర్ 1, పేపర్ 2 ఎవరైనా కూడా చదవడం ఒకటే కాదు, బిట్స్ ప్రాక్టీస్ చేయాలి చాప్టర్ వైజ్. ఇప్పుడు ప్రవీణ్ చెప్తున్నారు ఒక చాప్టర్, ఫర్ ఎగ్జాంపుల్ పెరుగుదల, వికాసం ఉంది, చదివిన తర్వాత ఖచ్చితంగా బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. అది ఒక పేపరా, 2 పేపరా, 3 పేపర్లా. దానివల్ల ఏమవుతుందంటే క్వశ్చన్ ఎట్లా అడుగుతున్నాడు, క్వశ్చన్ మనం ఎట్లా ఆన్సర్ చేయాలి, అందులో కీలో ఆన్సర్ కూడా ఇస్తాడో, దిగులు పడాల్సిన అవసరం లేదు. కానీ మనకేమవుతుందంటే స్పీడ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దాం. ప్రవీణ్, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు చూస్తే చాలా స్కోర్ చేశారు, 28 వచ్చినాయి మీకు
టెట్లో ఎట్లా చదివారు ఏంది ఆ తెలుగు అంశం కూడా మన మిత్రులతో షేర్ చేసుకోండి. తెలుగు మెథడ్ ఉన్నది, ఇప్పుడు కంటెంట్ ఉంటుంది. కంటెంట్లో వచ్చేసి ఇప్పుడు కవి పరిచయాల ఒక లెసన్నే అనాలిసిస్ చేసినా కూడా ఒక 8th క్లాస్లో ఒక లెసన్ తీస్తే ఫస్ట్ కవి పరిచయం ఉంటుంది, తర్వాత ఇతివృత్తాలు ఉంటాయి, తర్వాత ఆ వ్యాకరణం ఉంటుంది, పదజాలం, మళ్ళీ తర్వాత భాషను గురించి తెలుసుకుందాం. ఒక్క లెసన్ని చదివితే మనకు అసలు తెలుగు సిలబస్ అనేది ఎట్లా వస్తుంది అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. కంటెంట్ ఎట్లా చదవాలి అవన్నీ మనకు ఉంటా ఉంటాయి. ఆ సిలబస్ అనేది ప్రతి లెసన్ కూడా నేను ఇప్పుడు సపోజ్ ఒక సందులు అనే టాపిక్ ఉంటే సందులో అసలు అంటే డైరెక్ట్ లెసన్కి పోకుండా సందుల టాపిక్ అనేది యూట్యూబ్లో లెసన్ వింటాం. తర్వాత ఏదైనా వ్యాకరణం బుక్ ఉంటే వ్యాకరణం అనేది చదువుతాం. ఆ సంధి దాని గురించి ఎట్లున్నది, సందులు మొత్తం ఎన్ని సందులు ఉన్నాయి, ఆ సందుల సూత్రాలు ఏందనేది తెలుసుకున్న తర్వాత ఆ పర్టికులర్ లెసన్కి పోయినప్పుడు ఒక పర్టికులర్ ఒక పదం వస్తే ఆ సంధి మనమే చెప్పగలుగుతూ ఉంటాం. ఇక దాని గురించి ప్రీవియస్ నాలెడ్జ్ తెలుగు గ్రామర్ గురించి ప్రీవియస్ నాలెడ్జ్ అనేది మనకు ఉండాల్సిందే. దాన్ని ఇంగ్లీష్ గ్రామర్ ఎట్లనో తెలుగు గ్రామర్ కూడా మనకు అంతే. ఇక గ్రామరు తర్వాత ఒక్కొక్క లెసన్ రైటర్స్ ఉంటారు, ఆ రైటర్స్ గురించి వాళ్ళ డేటా కూడా ఉంటుంది, వాళ్ళది కూడా మనకు కొన్ని గుర్తుపెట్టుకోవాల్సినవి ఉంటాయి, కొన్ని అప్లికేషన్లు ఉంటాయి, వాటిని కూడా మనం చూసుకోవాలి. మల్టిపుల్ రివిజన్స్ చేసుకుంటా అంటే మనకు వాటిని ఎట్లా చేయాలనేది మనకు తెలిసిపోతూ ఉంటుంది. బిట్స్ కూడా మనకు బిట్స్ చేసినప్పుడు రచయితల గురించి ఇస్తూ ఉంటారు. టెట్ పేపర్ చూస్తే అంటే ప్రతి రచయిత గురించి నేర్చుకోవాలని మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఫస్ట్ 3rd క్లాస్ నుంచి చదువుతూ ఉండాలి. ఫస్ట్ సెకండ్లో కూడా మనకు బిట్స్ వస్తాయి, కాకపోతే కొంచెం కంటెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగానే చదవచ్చు. 3rd నుంచి మొదలు పెడితే 3rd 4th 5th 6th 7th 8th అట్లా చదివినప్పుడు మనకు వాటి గురించి మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఫస్ట్ టైం మాత్రం రీడింగ్ అనేది కొంచెం బ్రీఫ్గా ఉండాలి. అంటే తొందరపడి టైం తక్కువనే అయిపోయేయాలి, ఒక 10 రోజులనే అయిపోయిందని అట్లా కాకుండా కొంచెం బ్రీఫ్గా ఆలోచించుకుంటూ చేయాలి. సెకండ్ టైం చేసినప్పుడు రీడింగ్ అనేది కొంచెం మంచిగా చేయాలి. 3rd రీడింగ్ మాత్రం మనకు ఆటోమేటిక్గా ఈజీ అయిపోతుంది. ఇక 3rd రీడింగ్ చేసినప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది. మనం బిట్స్ చూసినా కూడా ఇవన్నీ ఇంతకుముందు ఈ లెసన్ నుంచి వచ్చింది కదా అని మనకే స్ట్రైక్ అవుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. అట్లనే ఉంటా ఉంటుంది. ఇంకా అట్లా ఒక్కొక్క టాపిక్ ఉంటుంది. ఓకే ప్రవీణ్, ఆల్మోస్ట్ మీరు మాట్లాడుతుంటే ఇప్పుడు మీరు అన్నారు ఫస్ట్ రీడింగ్ అన్నారు, సెకండ్ రీడింగ్ అన్నారు, థర్డ్ రీడింగ్ కూడా అంటున్నారు కదా. అంటే జనరల్గా ఓవర్వ్యూలో తీసుకుంటే ఎన్నిసార్లు చదివారు? ఒక సబ్జెక్ట్ మనం తీసుకుంటే కాంటెంట్ ఉంది కదా, కాంటెంట్ ఎన్నిసార్లు చదివినారు? అంటే ఎన్నిసార్లు చదివారు మీరు అప్రాక్సిమేట్? నేను కంటెంట్ ఇప్పుడు ఫస్ట్ టెట్ చదివినప్పుడు ఒకసారి చదివిన సార్. సెకండ్ అప్పుడు ఎక్కువ టైం లేదు, టీపీలోకి వెళ్ళడం అవి ఇవి కొంచెం బిజీగా ఉండే. తర్వాత ఇప్పుడు సమ్మర్లో మాత్రం నాకు టైం దొరికి ఒక 2 సార్లు రీడింగ్ చేసుకున్నా. కంటెంట్ చేసిన మెథడ్స్ కూడా రీడింగ్ అయ్యింది. ఓకే, వెరీ గుడ్. విన్నారు కదా సీక్రెట్స్, ప్రవీణ్ చెప్పే సీక్రెట్లు అలా మనకు ఏం కనబడుతుందంటే మినిమం 3 times అయిపోయింది. తను మొన్న 120 కొట్టడంలో రివిజన్ 1 సారి 2 సార్లు 3 సార్లు తను అదే చెప్తున్నాడు. సబ్జెక్టు డెప్త్ దొరికిపోయింది అది. సో ఓకే, నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్దాం. ఇంగ్లీష్ అన్నారు కదా, ఇంగ్లీష్లో దాదాపు 22-24 మార్క్స్ వచ్చాయన్నారు. 26. ఎట్లా ప్రిపేర్ అయ్యారు? మీరు అయ్యారు ఒకసారి చెప్పండి. ఇంగ్లీష్లో ఇప్పుడు తెలుగుకు ఇంగ్లీష్కి డిఫరెన్స్ ఏంటంటే కంటెంట్ అనేది ఉండదు. అంటే ఇంగ్లీష్ టోటల్గా గ్రామర్ మీద స్ట్రెస్ చేస్తాడు బాగా, గ్రామర్ పాయింట్స్ ఎక్కువ ఉంటాయి. తెలుగులో అయితేనో కవి పరిచయాలని చెప్పి లెసన్ నుంచి మధ్యలో నుంచి క్వశ్చన్లు ఇవ్వడం అట్లా ఉంటుంది. ఇంగ్లీష్లో మాత్రం అట్లా లేదు. 8th క్లాస్ వరకు కూడా మనకు 10th తీసుకున్నా కూడా ఎక్కడి వరకు అయినా కూడా గ్రామరే ఇష్యూ ఉంటుంది మేజర్గా. కాబట్టి మనం బయట ఏదన్నా గ్రామర్ బుక్స్ ఏమైనా ఉంటే అవి చదువుకుంటే ఆ గ్రామర్ కూడా మనకి ఇక్కడ యూజ్ అవుతూ ఉంటుంది. గ్రామర్ రూల్స్ దాని అప్లికేషన్ అనేది ఇక్కడ ఉంటుంది. టెన్సెస్ ఉంటాయి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, తర్వాత ఆర్టికల్స్, ప్రీపోజిషన్స్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, పాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్, తర్వాత ఇట్లా అవి అంశాలు ఉంటాయి. కాబట్టి వాటిని నేను అయితే ఇంటర్లో నాకు ఇంగ్లీష్ కూడా నాకు బాగానే గ్రిప్ ఉండేది, అది కూడా నాకు యూజ్ అయ్యింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ బుక్స్లో ఈ సిలబస్ మొత్తం ఉంటుంది, అది నేను అది చదివిన. తర్వాత యూట్యూబ్లో మంచి ఛానల్స్ వెతుక్కొని వాళ్ళు బిట్స్ అనాలిసిస్ చేస్తారు, దాంతోపాటు కంటెంట్ కూడా చెప్తారు. నేను ఈ రెండింటిని చూసుకునేటోడిని. అట్లా మనకు ప్రాక్టీస్ చేస్తా అంటే ఇంగ్లీష్ అనేది వస్తూనే ఉంటుంది. ఓకే ప్రవీణ్, చాలా మంచి అంశాలు చెప్తున్నారు. అంటే ఇంగ్లీష్ కూడా మీరు ఆల్రెడీ
అంటే గ్రామర్ అనేది ప్రాణం అని చెప్తున్నారు, బ్యాక్ బోన్ అని చెప్తున్నారు. ఇంకొక పదం వాడారు, సిలబస్ అన్న పదం మళ్ళీ వాడారు. అంటే సిలబస్ కాపీలు మీ దగ్గర ఉండేనా? సిలబస్ కాపీ మీకు ఏమైనా సహాయపడ్డదా? అది ముఖ్యమంటారా సిలబస్ కాపీ అనేది? ఒకసారి మన వాళ్ళకు మీ యొక్క అనుభవాన్ని చెప్పండి సిలబస్ కాపీ మీద. సిలబస్ అనేది ఇంపార్టెంట్ సార్, ఎందుకంటే మనం ఏం చదవాలనేది మనకు క్లారిటీ ఉండాలి కదా. ఇప్పుడు మనం ఏ ఎగ్జామ్ చదివినా అది ఖచ్చితంగా సిలబస్ చూస్తే నెససరీ ఏంది అన్నెసెసిటీ ఏంది అనేది మనకు తెలిసిపోతూ ఉంటుంది. దాన్ని బట్టి మనం చదువుతాం. టెట్లు ఉన్న టాపిక్లు డిఎస్సీలు ఉండవు, డిఎస్సీలు ఉన్నాయి టెట్లు ఉండవు. కాబట్టి అందుకోసం సిలబస్ అనేది ఉండాలి. కాబట్టి మనకు టెక్స్ట్ బుక్లు ఇచ్చిన ప్రతిదీ కూడా సిలబస్ కాపీలో కొన్ని ఉండవు. కాబట్టి మనం సిలబస్ కాపీ తీసుకుంటే దానికోసం చదువుతున్నాం కాబట్టి అది అనేది మనం ఖచ్చితంగా సిలబస్ ఉండాల్సింది. నేను కూడా సిలబస్ గ్యాదర్ చేసుకున్నాను, ఎట్లా దొరుకుతాయి ఇంకా వేరే కాడ కూడా ఉంటాయి. ఓకే, విన్నారు కదా ప్రవీణ్ మాటల్లో. ఇంకొక ముఖ్యమైనది సిలబస్ అనేది ప్రాణం మనకు. అది టెట్ కానీ డిఎస్సి కానీ లేకపోతే సీటెట్ కానీ రాబోతున్న దానికి సిలబస్ కాపీస్ ఖచ్చితంగా ఉండండి. యాజ్ పర్ సిలబస్ ప్రకారమే వెళ్తే చాలా ముందుగా అంటే చాలా లాభం అవుతుంది. అందులోకెళ్ళే కదా ఆ సిలబస్కి వెళ్ళి బిట్స్ ఫ్రేమ్ అయితే. ఓకే, ఇప్పుడు మనం సైకాలజీ చూసాం, తెలుగు చూసాం, ఇంగ్లీష్ కూడా చూసాం కదా. మరి మ్యాథ్స్ ప్రవీణ్ చాలా మంచి స్కోర్ చేశారు, ఆల్మోస్ట్ 28 మార్క్స్ మ్యాథమెటిక్స్లో స్కోర్ చేశారంటే మంచి గ్రేట్ స్కోరు. ఎట్లా చదివారు మ్యాథమెటిక్స్, ఎట్లా చదివారు, మీరు ఎట్లా చేశారు అదొకసారి దయచేసి చెప్పండి. మ్యాథ్స్ కూడా ఇప్పుడు మనకు ప్రాక్టీసే. ఇక మ్యాథ్స్ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ అనేటి కోరిలేటెడ్ ఉంటాయి. గ్రామర్ రూల్స్ ఎట్లనో మ్యాథ్స్ రూల్స్ కూడా అంతే ఉంటుంది సార్. ఎట్లా అంటే ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకున్న చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ అలవాటు ఉన్న వాళ్ళకు కొంచెం ఈజీ అయిపోతుంది. నాదైతే ఇంటర్మీడియట్లో ఎంపీసీనే కాబట్టి నాకు అంత హార్డ్ ఏమి ఉండదు. నేను స్కూల్ టెక్స్ట్ బుక్స్ 8th క్లాస్ వరకు అయితే సిలబస్ అనేది అవి ఈజీగా ఉంటుంది. అంటే ఈజీ కాదు కానీ నాకు కొంచెం వాటి మీద ఎడ్జ్ ఉంది, గ్రిప్ ఉన్నది. ఇక అట్లా నేను ఈ ఆల్జీబ్రా ఉంటుంది, మళ్ళీ నెంబర్ సిస్టమ్స్ ఉంటాయి, తర్వాత మెన్స్ రేషియో ఉంటుంది, జామెట్రీ ఉంటుంది. ఒక్కొక్క టాపిక్ని డివైడ్ చేసుకొని అంటే ఇప్పుడు నెంబర్ సిస్టమ్ ఉందనుకోండి సార్, థర్డ్ క్లాస్ నుంచి మొదలు పెడితే 8th క్లాస్ వరకు ఉంటుంది. ఆ నెంబర్ సిస్టమ్ మొత్తాన్ని మనం ఒకవైపు రాసుకోవాలి. ఈ టెక్స్ట్ బుక్లో ఈ ఫస్ట్ లెసన్ నెంబర్ సిస్టమ్ ఇల్లు ఉన్నది, తర్వాత 8th అక్కడ ఉన్నది ఇక్కడ ఉందని రాసుకొని ఆ నెంబర్ సిస్టమ్ టాపిక్ మొత్తం ఒకటేసారి చదివేటోని. నేను వేరు చదవకుంటా, అంటే ఒక 4th క్లాస్ బుక్ తీసుకుంటే డైరెక్ట్ 4th మొత్తం చదవను. నెంబర్ సిస్టమ్ ఒక టాపిక్ అంటే ఒక యూనిట్ ఉందంటే ఆ యూనిట్ ఈ క్లాస్లో ఆ క్లాస్లో ఉన్నది, వరుస 4thలు ఇన్ని యూనిట్లు ఈ టెక్స్ట్ బుక్లలో ఈ ఏరియాలో ఉన్నదని తెలుసుకొని వాటిని మాత్రమే చదివి ఆ యూనిట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ తర్వాత వాటిని బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటా. వాటిని బిట్స్ ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంటే, దాన్ని చదవడం ఉంటుంది సార్, ప్రాక్టీసింగ్ అనేది ఉంటుంది. సో థ్యాంక్ యూ ప్రవీణ్, చాలా వెరీ 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 ఇంపార్టెంట్ సెషన్. చూస్తారు కదా ఇప్పుడు నెంబర్ సిస్టమ్ అనే చెప్తున్నారు, 3rd 4th 5th 6th 7th 8th అంటే కంప్లీట్ ఆ నెంబర్ సిస్టమ్ పూర్తి ఎక్కడ దాకా ఉంటే అక్కడ దాకా సిలబస్ 8th అన్నాడు కాబట్టి 8th, ఒకవేళ 9th 10th అంటే 9th 10th కూడా. సో అట్లా కంప్లీట్ చేసిన తర్వాత బిట్స్ ప్రాక్టీస్ చేసినా చెప్తున్నారు. రియల్లీ ఇట్ ఈజ్ ఏ వండర్ఫుల్ సూత్రం అన్నట్టు. అది ఏదన్నా కానీ సైన్స్లో కూడా దేనికైనా, ఎందుకంటే చాలా ఇంటర్వ్యూస్లో మిత్రులు మాట్లాడినప్పుడు రకరకాల స్ట్రాటజీస్ ఫాలో అవుతారు, ఎవరి స్ట్రాటజీ వాళ్ళు ఉంటుంది. కానీ ఇది తనకు వర్కౌట్ అయిందని చెప్తున్నారు. ఇక ఫైనల్గా తీసుకుంటే ఈవీఎస్ ఎట్లా ప్రిపేర్ అయ్యారు? ఈవీఎస్లో 24 ఇది వచ్చినట్టు అన్నారు మీరు, 24 వచ్చినాయి అన్నారు. ఎట్లా చదివారు మీరు, ఎట్లా అనేది దయచేసి ఈవీఎస్ పైన మాట్లాడండి. ఈవీఎస్ అంటే ఇప్పుడు సైన్స్కి సోషల్కి అది ముందు ఉంటుంది. మనం అట్లా ఈవీఎస్ కొంచెం ఈజీగా అనిపిస్తూ ఉంటుంది మనకు. అంటే చిన్నపిల్లలు ఉన్నట్టు సరౌండింగ్స్ ఉంటాయి, తర్వాత గేమ్స్ ఉంటాయి, అట్లా అక్కడి నుంచి స్టార్ట్ చేసి మనల్ని సైన్స్ సోషల్కి మనల్ని ఎంటర్ చేస్తూ ఉంటుంది ఈవీఎస్ తోటి. 3rd 4th 5thలో ఈవీఎస్ ఉంటుంది. తర్వాత కొంచెం జనరల్ సైన్స్ అనేది మనకు టెక్స్ట్ బుక్లలో ఎంటర్ అవుతూ ఉంటుంది. అది యూనిట్ ప్రకారం మనం చదువుతూ ఉంటాం. 6th 7th 8thలో మాత్రం డెప్త్ ఎక్కువ ఉంటుంది, 3rd 4th 5th ఈజీగా ఉంటుంది. అప్పుడు ఈ 3 బుక్స్ని వేరు చేసుకోవాలి మనం. ఈ 6th 7th మన ఈవీఎస్ని వేరు చేసుకోవాలి, అటు సైన్స్ని 2 చదవాలి. స్కోర్ కోసం అయితే రెండు చదవాల్సిందే. సైన్స్ సోషల్ 8th వరకు చదువుతాం. అవి కూడా ఈవీఎస్ అంటే మళ్ళీ 5th వరకు ఆగాల్సిన అవసరం లేదు, అంటే బుక్ లేదు కదా అని చెప్పి మళ్ళీ చదవకుండా ఉండొద్దు. ఈవీఎస్ ఖచ్చితంగా చదవాలి. ఇప్పుడు సిలబస్ టాపిక్లు ఇస్తాడు, నేనైతే ఇక వరుసగా చదువుకున్నా. అవి నాకు అన్ని సబ్జెక్టుల మీద నాకు మినిమం గ్రిప్ ఉన్నది. నాకు అన్ని జనరల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. చేసిన సార్, అట్లా చేసిన.
ఓకే, చాలా మంచి అంశాలు చెప్పారు. తర్వాత రెండవది పెడగాజీ కోణం. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే టీఎస్సీ లోపల కానివ్వండి, లేకపోతే టెట్ లోపల కానివ్వండి, అంటే నాన్ మ్యాథమెటిక్స్ వాళ్ళకు మ్యాథ్స్ కష్టం అవుతుంది. అదేవిధంగా కొంచెం డిఫికల్టీగా ఫీల్ అవుతున్న సబ్జెక్ట్స్ ఇంగ్లీష్ ఒకటి, ఇంగ్లీష్ మ్యాథ్స్ ప్లస్ మూడవది పెడగాజీ. ఈ మూడింటి మీద కమాండ్ సంపాదిస్తే గ్యారంటీగా మనం టెట్ అయినా డిఎస్సీ అయినా మంచి స్కోర్ చేయొచ్చు అనేది మన ఎడ్జిటీలో చాలామంది చెప్తున్నారు. సో ఇప్పుడు మనకు అన్నీ వచ్చాం. పెడగాజీ గురించి కూడా ఇనిషియల్గా చెప్పారు. పెడగాజీ ఎట్లా చదివారు? ఎందుకంటే పెడగాజీలో మీకు తెలిసిందే ఆల్మోస్ట్ తెలుగులో తీసుకుంటే 24 కాంటెంట్ 6 పెడగాజీ, ఇంగ్లీష్ తీసుకుంటే 24 కాంటెంట్ 6 పెడగాజీ, మ్యాథమెటిక్స్లో కూడా 26, 24, 6, 24, అదేవిధంగా సైన్స్లో కూడా 24, 6 అంటే 6, 4, 24 మార్కులు మీకు పెడగాజీ ఉన్నాయి. సో ఎవరు స్కోర్ చేసినా 24 మార్కులు అంటే చాలా గ్రిప్, అంటే ఒక సబ్జెక్టుకు వస్తుంది. ఇప్పుడు కాంటెంట్లో తీసుకుంటే 24 అంటే మ్యాథ్స్ కష్టపడితే 24 వస్తాయి. అదేవిధంగా పెడగాజీ కూడా మొత్తం తీసుకుంటే మళ్ళీ 24 వస్తున్నాయి. సో పెడగాజీ గురించి దయచేసి ఎట్లా ప్రిపేర్ అయ్యారు, మీరు ఎట్లా అనిపించింది పెడగాజీ కూడా ఒకసారి మాట్లాడండి. మెథడ్స్ అనేది కంప్లీట్గా ఇంతకుముందుకు మనం ఎప్పుడు కూడా చదవం మెథడ్ని. స్కూళ్ళల్లో మ్యాథ్స్ వస్తుంది, తెలుగు వస్తుంది, మళ్ళీ అన్నీ వస్తాయి, ఇంటర్లో కూడా వస్తుంది. కానీ మెథడ్ అనేది ఇట్స్ టీచింగ్ ఫీల్డ్కి మాత్రమే ఉంటుంది. మనం ఏ జిఎస్లో కూడా ఎలా కూడా రాదు మనకు. అవి టెట్లో ఉంటుంది, మనకు వెయిటేజ్ డిఎస్సీలో ఉంటుంది. మనం డైట్లో చదివినప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండిట్లో కూడా తెలుగు, ఫస్ట్ ఇయర్లో మాత్రం తెలుగు మ్యాథ్స్ ఉంటుంది మెథడ్స్, తర్వాత సెకండ్ ఇయర్లో ఇంగ్లీష్ ఈవీఎస్ ఉంటాయి. వాటిని నేను క్లాసులు విన్నప్పుడు వాటికి డైట్లు ఉన్నప్పుడు డైట్ బుక్స్ క్లాసులు వినేటోని, తర్వాత బుక్స్ కూడా చదివిన, వాటిని వరుసగా చదివిన. మేడం వాళ్ళు సార్ వాళ్ళు బాగా చెప్పారు, డైట్ సార్లు, అవి నాకు చాలా యూజ్ అయినాయి. ఇంకా మెథడ్స్ అనేటివి సీసీ అంటే మళ్ళీ ఇలా కూడా మనం టాపిక్ వైజ్ చూసుకోవాలి. ఎక్కడ అంటే వెయిటేజ్ ఏంటంటే ఇప్పుడు సీసీఈ ఉంటుంది, ప్రతి మెథడ్లో 4 మెథడ్లలో సీసీ కామన్గా ఉంటుంది. అప్పుడు ఆ సీసీ ఉన్నదాన్ని మొత్తాన్ని సబ్జెక్ట్ వైజ్గా డివైడ్ చేయకుండా సీసీ మాత్రం అన్నిటినీ చదువుకుంటా ఉంటా. సోమయ్య సార్ సీసీ సపరేట్ చెప్తుండే డైట్ వరంగల్లో, అది నాకు చాలా యూజ్ అయింది. సార్ క్లాసులు నాకు సీసీ కోసం యూజ్ చేసుకున్నా, అది వెయిటేజ్ యూజ్ అవుతుంది. తర్వాత ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్ లెసన్ ప్లాన్స్ ఉంటుంది. అన్నిట్లో కూడా కొన్ని టాపిక్స్ కామన్ ఏంటంటే ఫస్ట్ కామన్ టాపిక్ని యూజ్ చేసి దాని మీద గ్రిప్ తెచ్చుకుంటే మనకు అన్ని సబ్జెక్టులలో అది యూజ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఆ పని చేయాలి. తర్వాత మెథడ్స్ అంటే ఫస్ట్ 2 యూనిట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ కామన్ టాపిక్ అంటే తెలుగులో, ఇప్పుడు ఇంగ్లీష్లో లాంగ్వేజ్ అనేది వస్తుంది. తెలుగు ఇంగ్లీష్ లాంగ్వేజెస్ కాబట్టి ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ యొక్క నేచర్ ఏంది, లాంగ్వేజ్ ఇష్యూస్ ఏంది, నేషనల్ వైజ్గా లాంగ్వేజ్ యొక్క కాంటెంపరీ ఇష్యూస్ ఉంటాయి. అవి 2 సిమిలారిటీస్ ఎక్కువ ఉంటాయి. అప్పుడు ఆ 2 యూనిట్లను బాగా చదవాలి. ఫస్ట్ 2 యూనిట్లు ఇంగ్లీష్లో, తెలుగులో సెకండ్ ఇంగ్లీష్లో ఆ 2 యూనిట్స్ అనేవి కొలాబరేట్ అవుతాయి. వాటిని మనం బాగా చదువుకుంటే మనకు ఈజీగా అయిపోతూ ఉంటుంది. ప్లానింగ్ ప్రిపరేషన్ అని యూనిట్ ఉంటుంది. ప్రతి మెథడ్లో కూడా ఆ యూనిట్ మనం అదే యూనిట్ని స్ట్రెస్ చేసుకుంటూ పోతే అది అన్నిట్లో ఒకటేసారి చదవాలి. చదివినప్పుడు మనకు ఈజీగా అర్థమవుతుంది. తర్వాత బ్లూమ్స్ టాక్సానమీ ఉంటుంది. తర్వాత విసిసి కూడా ఉంటుంది. వాటిని చేస్తాంటే మనకు బాగా అర్థమవుతూ ఉంటుంది. ఇవి మళ్ళీ మన పెడాగాజీకి లింక్ ఉంటా ఉంటుంది. మెథడ్స్ అనేటివి ఆ సబ్జెక్ట్ని దీనికి కూడా లింక్ ఉంటుంది. అది చదివినప్పుడు ఇది కూడా మనకు బాగా అర్థమవుతూ ఉంటుంది. వాటిని చదవాలి సార్ యూనిట్ వైజ్గా. ఓకే, మీరు ఎట్లా చదవాలనేది చాలా గ్రేట్గా చెప్పారు. విన్నారు కదా మిత్రులారా, చాలా ఇంపార్టెంట్. అంటే ఒక మెథడాలజీకి ఇంకో మెథడాలజీకి లింక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మూల్యాంకనం తీసుకుంటాం, ఎవాల్యుయేషన్లో ఫార్మేటివ్ ఉంటుంది, సమ్మేటివ్ ఉంటుంది. మీరు ఎండ్లకు పోయినది కామన్ అయ్యేది, మూల్యాంకనం రకాలు ఉంటుంది, అన్నిట్లో కామన్. తను ఏమని చెప్తున్నాడు మిత్రుడు అంటే, నేను సైన్సు, మ్యాథమెటిక్స్, సోషల్ ఏదున్నా కూడా అవి కంప్లీట్గా వెళ్ళాను అన్నట్టు. అంటే మూల్యాంకనం అన్నిట్లో ఉంటుంది కాబట్టి అన్ని చదివాను అన్నట్టే చెప్తున్నారు వారు. నాకు అర్థమైంది అంటే ఒక మూల్యాంకనం తీసుకుంటే ఒకటే దానిలో కాదు, అన్నిట్లో కూడా చూసుకుంటూ వెళ్ళాను. అదేవిధంగా లెసన్ ప్లాన్స్ కామన్గానే ఉంటుంది జనరల్గా ప్యాటర్న్. అదేవిధంగా ఫస్ట్ 2 చాప్టర్లు కొంచెం చేంజ్ అయ్యి ఉంటాయని చెప్తున్నారు. ఎకడమిక్ స్టాండర్డ్స్ తీసుకుంటే ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్టే ఉంటాయి ఎకడమిక్ స్టాండర్డ్స్. బోధనా పద్ధతుల్లో కలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ పద్ధతి ఉంటుంది, లేదా 5 నమూనా ఉంటుంది అనుకోండి. మ్యాథ్స్లో ఉంటుంది, సైన్స్లో ఉంటుంది, కామన్గా ఉంటుంది. సో అట్లా ఒక సబ్జెక్టుకి వెళ్ళి ఇంకో సబ్జెక్టు కూడా నేను కామన్గా తీసుకున్నా అన్నట్టు చెప్తున్నారు. సో ఓవరాల్గా ఇప్పుడు మనకు
ప్రిపేర్ అయ్యే మిత్రులకు ఆల్రెడీ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా మీ ఫైనల్ ఇయర్ మిత్రులు కూడా మీతోటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏం సలహా ఇస్తారు, ఎట్లా ప్రిపేర్ కమ్మంటారు, ఎట్లా ప్రిపేర్ అయితే మంచి స్కోర్ వేసుకోవచ్చు అనేది దయచేసి మీరు ఇచ్చే సలహా ఏందో ఒకసారి దయచేసి చెప్తుండే క్లుప్తంగా. ఇప్పుడు ప్రిపేర్ అయ్యేటోళ్ళు అంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళు అయినా సెకండ్ ఇయర్ వాళ్ళు అయినా కూడా ఫస్ట్ సిలబస్ అనేది మనకి ఇంపార్టెంట్. బుక్స్ గ్యాదర్ చేసుకోవాలి, మనకి ఏమేమి బుక్స్ ఉన్నాయి, కంటెంట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే బుక్స్ టెక్స్ట్ బుక్లకి వెళ్ళి వస్తుంది, వాటిని గ్యాదర్ చేసుకోవాలి. ఫస్ట్ నుంచి 8th వరకు 10th వరకు కూడా చేసుకుంటే మంచిది. ఫస్ట్ అయితే ఇవి కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత మళ్ళీ ఇంకో టాపిక్ ఏంది మనకు మెథడ్స్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే డైట్ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ నుంచి వస్తుంది. ఆ బుక్స్ మనం గ్యాదర్ చేసుకోవాలి. తర్వాత సైకాలజీ బుక్స్ అవి ఆ బుక్ కూడా గ్యాదర్ చేసుకోవాలి. తర్వాత ఈ బుక్స్ కంటెంట్ మెథడ్ ఉంటుంది. ఈ బుక్స్ గ్యాదర్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్గా మనం చదువుకోవాలి. చదివేటప్పుడు తెలుగు సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఫస్ట్ ఒక టాపిక్ని డివైడ్ చేస్తూ ఉంటాం, మనం ఖచ్చితంగా వాటిని డివైడ్ చేయాలి. తెలుగు సబ్జెక్ట్ని తీసుకున్నప్పుడు తెలుగు అన్ని బుక్స్ తీసుకోవాలి. 6th క్లాస్ ఫస్ట్ నుంచి 8th క్లాస్ వరకు అన్ని బుక్స్ పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు ఒక టాపిక్ వస్తుంది, సందులు అనేది వస్తుంది, రిపీట్ అవుతూ ఉంటుంది. ఒక లెసన్ చదవగానే సందులు అనేది ఇక్కడ అవ్వబడుతుంది, అదే సందులు ఇంకో దగ్గర అవ్వబడుతుంది. తర్వాత ఇంకొక లెసన్ చదివినప్పుడు అదే సందులు అక్కడ అవ్వబడుతుంది. అంటే మనకు ఏమర్థమైంది అప్పుడు చదివినప్పుడు అంటే సందులు అనే టాపిక్ ఓవరాల్గా ఎన్ని సందులు ఉన్నాయి, వాటి ఎట్లా ఫామ్ అవుతుంది, వాటి రూల్స్ ఏంది అనేది మనం తెలుసుకుంటే ఏ లెసన్లో సందులు వచ్చినా కూడా మనం క్రాక్ చేయగలుగుతూ ఉంటాం. అప్పుడు అట్లా దాన్ని డివైడ్ చేయాలి. తర్వాత ఇంకొక వేరే టాపిక్ కూడా అట్లనే ఉంటుంది. ఆ 6th బుక్స్ అన్నీ కూడా ఒక టాపిక్ తీసుకున్నప్పుడు లింక్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ నుంచి 8th వరకు ఒక సబ్జెక్ట్ మొత్తం క్లియర్ చేసుకుంటూ ఉంటే అదే మోడ్లో పోతూ ఉంటాం. అది క్లియర్ కాకముందుకే ఇంకొక సబ్జెక్ట్ పోవడం అట్లా చేస్తే సగం ప్రిపరేషన్ అనేది ఉంటుంది. అది కొంచెం మనకు టైం ఎక్కువ తీసుకుంటే మళ్ళీ మనకే క్లారిటీ ఉండదు. ఒక సబ్జెక్ట్ చదివినప్పుడు దాన్ని అర్థం చేసుకున్న తర్వాత అది అట్లనే వదిలేయకుండా రివిజన్ చేస్తాం. రివిజన్ చేయడం ఇంపార్టెంటే. మనం ఇంకొకటి ఏంటంటే 50% మనం రీడింగ్ ద్వారా నేర్చుకుంటాం. మిగతా 50% అనేది రివిజన్కి ఉంటుంది. ఒక 10% రివిజన్కి ఉంటుంది. 60 అయిపోతే ఇంకా మిగతా 40% ఏంటంటే మనం బిట్స్ ప్రాక్టీస్ చేయడంలో ఉంటుంది. బిట్స్ ఇప్పుడు మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ అక్కడ బిట్సే ప్రాక్టీస్ చేసినట్టు. అది కూడా ఎగ్జామ్ అనేది ఒక ప్రాక్టీస్, అదొక ప్లే గ్రౌండ్. మనం ఎప్పుడు ప్లే గ్రౌండ్ మీద ఉండేటట్టే చూసుకోవాలి. ఒక క్రికెట్ ఆడేటోడు థియరీ క్లాసులు విన్నాడు కదా, అతను బాల్ అండ్ బ్యాట్ తోటి ప్రాక్టీస్ చేసినట్టే మనం కూడా బిట్స్ తోటి ప్లే చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఒక బిట్ మనకు ఫెయిల్ అయిందంటే మనకు అప్పుడు అర్థమవుతుంది, అంటే ఈ పర్టికులర్ టాపిక్లో నేను వీక్ ఉన్నా, అంటే ఏం చేయాలి అంటే మళ్ళీ చదవాలి, మళ్ళీ ఇంకొక విధంగా చదివితే అర్థమవుతుంది. అంటే ఈ బుక్లో చదివితే అర్థం కాలేదంటే మరి యూట్యూబ్లో వేసారన్న మంచిగా చెప్తాను అని మనం వెతుకుతూ ఉంటాం, అక్కడ విన్నప్పుడు అర్థమవుతుంది. మళ్ళీ నెక్స్ట్ టైం ఆ బిట్టు పెడతాం, అప్పుడు ఈ బిట్టు ఇట్లా చేసినా కదా అని అర్థమవుతూ ఉంటుంది. అట్లా ప్రాక్టీస్ అనేది మనకు తెలిసిపోతుంది. అది ఆ ఫార్ములా అనేది అన్నిట్లో యూజ్ అవుతూ ఉంటుంది. మనం చదివి మర్చిపోతూ ఉంటాం, అదే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది. ఇట్లనే అన్ని సబ్జెక్టు కూడా యూనిట్ మళ్ళీ చదవడం అంటే ఫస్ట్ డివైడ్ చేసుకోకుండా, ఇప్పుడు తెలుగుకు పోయినాం అనుకోండి, తెలుగుకు పోతే ఏదో ఇక ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇక మొదలుపెట్టిన కదా అని చెప్పి అట్లనే మొదలుపెట్టి చదవకుండా ఫస్ట్ సిలబస్ని డివైడ్ చేసుకోవాలి. ఎక్కడెక్కడ ఏదేది ఉన్నది ఏంది అనేది చూసుకుంటే బాగుంటుంది. ఆ సిలబస్ ప్రకారమే మనం మ్యాపింగ్ చేసుకుంటూ చదువుకుంటే బాగుంటుంది. చేసిన ప్రతిదాన్ని రివిజన్ చేసుకోవడం, షార్ట్కట్ వైజ్గా ఏమైనా నోట్స్ అంటే నోట్స్ ప్రిపరేషన్ అనేది టైంని బేస్ చేసుకుని ఉంటుంది. అంటే డైట్ అయిపోయిన వాళ్ళు అంటే టైం ఉన్న వాళ్ళు చేస్తూ ఉంటారు. షార్ట్కట్ నోట్స్ చేసుకుంటే మళ్ళీ రివిజన్ అప్పుడు మనకు యూజ్ బాగా అవుతూ ఉంటుంది. అట్లా ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇక ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి. స్ట్రాటజీస్ అనేది ఇంప్లిమెంట్ అవుతూ ఉంటుంది. మార్క్ టెస్ట్ కూడా రాసుకోవాలి. అట్లా ఉంటుంది సార్. మ్యాథ్స్ అయినా కూడా అంతే. మ్యాథ్స్ ఒక్కొక్క సబ్జెక్ట్కి కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. మెథడ్స్ మాత్రం అన్నీ ఒకటే చదివినట్టు ఉంటుంది. కొంత ఆ మెథడ్ యొక్క నేచర్, ఆ సబ్జెక్ట్ యొక్క నేచర్ ఏంది, అవి మాత్రమే తేడా ఉంటాయి. మళ్ళీ క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్ పోయినప్పుడు అన్ని మెథడ్స్ అన్ని సబ్జెక్టులు ఎంతో కొంత ఒక 60% ఆ సిలబస్ అన్నీ కలిసి ఉంటాయి. కాబట్టి అట్లా చేసుకోవడం కూడా బెటరే. అట్లా ఉంటుంది సార్. ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ్. మీరు విన్నారు కదా, మామూలుగా ప్రవీణ్ ఆలోచనలు తప్పనిసరిగా యూస్ఫుల్ అవుతాయి. సో తప్పనిసరిగా ప్రవీణ్, మీకు ఆల్ ది బెస్ట్ ప్రవీణ్. తప్పనిసరిగా డిఎస్ఎల్ కూడా మంచిగా ప్రిపేర్ కండి. ఇప్పుడు ఫైనల్ ఏదైపోతుంది.
సో మోస్ట్ ప్రాబ్లీ ఎప్పుడు ఉంటుంది డిఎస్ అనేది బహుశా మరి మంత్ ఎండుకు సారీ ఇయర్ ఎండుకు వస్తుందా నోటిఫికేషన్, ఎప్పుడు వస్తుందనేది క్లారిటీ అనేది ఎవరిలో ఒకసారి కనిపిస్తలేదు. బహుశా గవర్నమెంట్ కూడా మనకు ఏదైనా జాబ్ క్యాలెండర్ ఇస్తారా ఏందనేది అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. మన మిత్రులందరూ కూడా ఎప్పుడన్నా రానియండి, ఈ సంవత్సరం ఎండింగ్ వరకు వస్తుందా లేదా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో పోయినసారి ఇచ్చినట్టు జనవరి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చేసి మరి ఏప్రిల్ వరకు కంప్లీట్ చేస్తారా డిఎస్ అనేది మరి మన ప్రభుత్వ నిర్ణయాలపైన డిపెండ్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు వచ్చినా కూడా మీ స్ట్రాటజీ ఏదైతే ఫాలో అయ్యారో మంచి స్ట్రాటజీతో ముందుకెళ్లారు. అదేవిధంగా డిఎస్సి కూడా మంచిగా రాయండి, క్రాక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు అత్యంత విలువైన సూచనలు సమాచారం ఇచ్చినందుకు మన మిత్రులందరి తరఫున మన ఛానల్ తరఫున మీకు మరొకసారి ధన్యవాదాలు. మళ్ళీ జాబ్ కొట్టిన తర్వాత మీతోటి మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్ యూ వెరీ మచ్.